శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దేవీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు అండి. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో దసరా శరన్నవరాత్రులు ఏ రోజు నుంచి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తాయి, అలాగే నవరాత్రి పూజ చేసుకునేవారు కలశ స్థాపన అఖండ దీపం ఏ రోజు నుంచి ప్రారంభించాలి, అలాగే అమ్మవారికి పూజ చేసుకోవడానికి శుభ సమయాలేమిటి, అమ్మవారిని ఏ రోజున ఏ అలంకారంలో పూజించాలి, ఏ నామాలతో ఏ మంత్రాలతో ఏ పుష్పాలతో, అలాగే ఏ రంగు చీరను ఏ నైవేద్యాలను అమ్మవారికి సమర్పించాలి, అలాగే ఏ రోజున ఏ దానాలను ఇవ్వాలి, ఏ రోజున ఏ ఆహారాన్ని నిషిద్ధించాలి, అలాగే పూజ చేయటం వలన కలిగే ఫలితాలు ఏమిటి, ఇలాంటి అన్ని విషయాల గురించి కూడా ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందామండి. అలాగే ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రూపంలో పూజిస్తూ ఉంటారండి. నేను మాత్రం ఈ వీడియోలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారిని ఈ నవరాత్రి 9 రోజులు కూడా ఏ అలంకారంలో పూజిస్తారు, అలాగే శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారిని నవదుర్గ రూపంలో పూజిస్తారండి. ఏ రోజున అమ్మవారు ఏ రూపంలో మనకు దర్శనమిస్తారు అన్న పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. 2024 సంవత్సరంలో దసరా శరన్నవరాత్రులు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం 3 అక్టోబర్ 2024 గురువారం ఆశ్వీజ శుద్ధ పాడ్యమితో ప్రారంభమై 12 అక్టోబర్ 2024 శనివారం ఆశ్వీజ శుద్ధ దశమితో ఈ నవరాత్రులు అనేవి ముగుస్తాయి. దేవీ శరన్నవరాత్రుల మొదటి రోజు ఈ రోజున తిథి ఆశ్వీజ శుద్ధ పాడ్యమి తిథి 2 అక్టోబర్ 2024 బుధవారం రాత్రి 10:45 ప్రారంభమై 3 అక్టోబర్ 2024 గురువారం రాత్రి 12:46 వరకు పాడ్యమి తిథి ఉంటుంది. ఈ రోజున విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తారు. అలాగే శ్రీశైలంలో భ్రమరాంబికాదేవిని శైలిపుత్రీ దేవిగా అలంకరిస్తారు. నవరాత్రుల్లో మొదటి రోజు పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ 3 అక్టోబర్ 2024 గురువారం. ఈ రోజు నక్షత్రము హస్త మధ్యాహ్నం 2:57 వరకు, తదుపరి చిత్త. ఎవరైతే నవరాత్రుల్లో అమ్మవారికి కలశ స్థాపన అఖండ దీపం పెట్టుకుని పూజ చేసుకోవాలనుకుంటారో వారు ఈ రోజు నుంచే ప్రారంభించాలండి. ఈ రోజున పూజ చేసుకోవటానికి కలశ స్థాపన అఖండ దీపం పెట్టుకోవడానికి శుభ సమయాలైతే ఈ విధంగా ఉన్నాయి. ఉదయం 5:06 నుంచి ఉదయం 9:48 లోపల శుభ సమయం ఉందండి. ఆ సమయంలో కలశ స్థాపన అఖండ దీపం పెట్టుకుని నవరాత్రి పూజ అనేది ప్రారంభించుకోవచ్చు. ఒకవేళ ఆ సమయంలో వీలు కాదు అని అనుకునేవారు ఉదయం 10:36 నుంచి మధ్యాహ్నం 12 లోపల శుభ సమయం ఉందండి. ఆ సమయంలో అమ్మవారికి పూజ అనేది ప్రారంభించుకోవచ్చు. సాయంకాల పూజా సమయాలు సాయంత్రం 5 గంటల నుంచి సాయంత్రం 6:30 లోపల శుభ సమయం ఉందండి. ఆ సమయంలో అమ్మవారి పూజ అనేది ప్రారంభించుకోవచ్చండి. ఈ రోజున బాలా త్రిపుర సుందరీ దేవికి బెల్లం పరమాన్నము, పులిహోర, పెసరపప్పు పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. శైలపుత్రి అమ్మవారికి కట్టి పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఈ రోజున అమ్మవారికి లేత గులాబీ రంగు చీరని ధరింప చేయాలి. ఈ రోజున అమ్మవారిని తుమ్మి పూలతో కానీ ఎర్రని గులాబీ పూలతో కానీ అర్చించాలి. ఈ రోజున చదవలసిన స్తోత్రాలు లలిత త్రిశతి స్తోత్రము, లలిత అష్టోత్రము, లలిత సహస్రనామాలతో అమ్మవారిని పూజించుకోవాలి. అలాగే అమ్మవారి మూల మంత్రాన్ని మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నానండి. మీకు వీలైనన్ని సార్లు పారాయణ చేసుకోండి. ఈ రోజు నిషిద్ధ ఆహారము, చల్లగా ఉండే ఆహార పదార్థాలను నిషేధించాలి. ఈ రోజున చేయవలసిన దానము రవికెల గుడ్డను తాంబూలంలో పెట్టి ఎవరికైనా ముత్తైదువురికి కానీ పేదవారికి కానీ ఇవ్వాలి. ఈ రోజున పూజ చేయటం వల్ల కలిగే ఫలితము సంతానం లేని వారికి సంతానము, శత్రుపీడ నశించి కార్యసిద్ధి కలిగి అన్నింటా విజయం సిద్ధిస్తుంది. నవరాత్రి 2వ రోజు ఈ రోజున తిథి ఆశ్వేజ శుద్ధ విద్యా తిథి ప్రారంభం 3 అక్టోబర్ 2024 గురువారం రాత్రి 12:47 ప్రారంభమై 4 అక్టోబర్ 2024 శుక్రవారం రాత్రి 2:48 వరకు విద్యా తిథి అయితే ఉంటుందండి. ఈ రోజున విజయవాడలోని కనకదుర్గమ్మ వారు శ్రీ గాయత్రి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. శ్రీశైల భ్రమరాంబికాదేవి బ్రహ్మచారిణిగా భక్తులకు దర్శనమిస్తారు. నవరాత్రి 2వ రోజున పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 4 అక్టోబర్ 2024 శుక్రవారం. ఈ రోజు నక్షత్రము చిత్తా సాయంత్రం 5:32 వరకు ఉంటుంది. తదుపరి స్వాతి.
ఈ రోజున అమ్మవారికి పూజ చేసుకోవడానికి శుభ సమయాలు ఉదయం 5:06 నుంచి ఉదయం 8:15 లోపల శుభ సమయం ఉందండి. ఆ సమయంలో వీలు కాని వారు ఉదయం 9:03 నుంచి ఉదయం 10:30 లోపల శుభ సమయం ఉంది. ఆ సమయంలో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. సాయంకాల పూజ సమయాలు సాయంత్రం 4:59 నుంచి సాయంత్రం 6:30 లోపల శుభ సమయం ఉందండి. ఆ సమయంలో అమ్మవారిని పూజించుకోవచ్చు. ఈ రోజున గాయత్రీదేవికి అల్లం గారెలు, నల్ల శనగలతో చేసిన గుగ్గిళ్ళు, దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి. బ్రహ్మచారిణి అమ్మవారికి ఈ రోజున పులిహోరని నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఈ రోజున అమ్మవారికి నారింజ లేదా కనకాంబరం రంగు చీరని ధరింపచేయాలి. ఈ రోజున అమ్మవారిని తామర పువ్వులతో కానీ కలువ పువ్వులతో కానీ పూజించుకోవాలి. చదవలసిన స్తోత్రాలు గాయత్రి కవచం లేదా గాయత్రి స్తోత్రాన్ని చదువుకోవాలి. ఈ రోజున అమ్మవారి మూలమంత్రమైన ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః అనే మూలమంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు పారాయణ చేయండి. ఈ రోజున నిషేధించవలసిన ఆహారము వంకాయ, చేయవలసిన దానము ఎర్రని గాజులను ముత్తైదువులకు దానంగా ఇవ్వాలి. ఈ రోజున పూజ చేయటం వల్ల కలిగే ఫలితము అనారోగ్య బాధలు తొలగిపోయి మనలో తేజస్సు పెంపొందుతుంది. నవరాత్రి 3వ రోజు. ఈ రోజున తిథి ఆశ్వీజ శుద్ధ తదియా తిథి. ప్రారంభం 4 అక్టోబర్ 2024 శుక్రవారం తెల్లవారుజామున 2:49 ప్రారంభమై 5 అక్టోబర్ 2024 శనివారం రాత్రి తెల్లవారుజామున 4:40 వరకు తదియా తిథి ఉంటుంది. ఈ రోజున విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. శ్రీశైల భ్రమరాంబికాదేవి చంద్రఘంటాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ అక్టోబర్ 5, 2024 శనివారం. ఈ రోజు నక్షత్రము స్వాతి రాత్రి 7:57 వరకు, తదుపరి విశాఖ. ఈ రోజున పూజ చేసుకోవడానికి శుభ సమయాలు ఉదయం 7:30 నుంచి ఉదయం 9 లోపల శుభ సమయం ఉందండి. ఆ సమయంలో వీలు కాని వారు ఉదయం 10:31 నుంచి మధ్యాహ్నం 12 లోపల శుభ సమయం ఉంది. ఆ సమయంలో అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. సాయంకాల పూజా సమయాలు సాయంత్రం 4:59 నుంచి సాయంత్రం 6:35 లోపల శుభ సమయం ఉంది. ఆ సమయంలో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఈ రోజున అన్నపూర్ణాదేవికి దద్దోజనము, కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. చంద్రఘంటాదేవికి కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున అమ్మవారికి పసుపు లేదా గంధం రంగు చీరని ధరింపచేయాలి. ఈ రోజున అమ్మవారిని మల్లె పువ్వులతో కానీ పోగడ పువ్వులతో కానీ అర్చించాలి. ఈ రోజున చదవలసిన స్తోత్రాలు అన్నపూర్ణాష్టకము, అన్నపూర్ణ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. అలాగే అమ్మవారి మూలమంత్రమైన హ్రీం శ్రీం క్లీం అన్నపూర్ణాయై నమః అనే ఈ మూలమంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు పారాయణ చేయండి. ఈ రోజు నిషిద్ధ ఆహారము, తరిగిన వస్తువుల్ని తినకూడదు. చేయవలసిన దానము అన్నదానము. ఈ రోజున పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి. ఇంట్లో దేనికి లోటు లేకుండా ఉంటుంది. నవరాత్రి 4వ రోజు. ఈ రోజున తిథి ఆశ్వయుజ శుద్ధ చవితి తిథి. అక్టోబర్ 6, 2024 ఆదివారం తెల్లవారుజామున 4:41 ప్రారంభమై అక్టోబర్ 7, 2024 సోమవారం ఉదయం 5:56 వరకు చవితి తిథి అయితే ఉంటుందండి. ఈ రోజున విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారు మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. శ్రీశైల భ్రమరాంబికాదేవి కూష్మాండాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ అక్టోబర్ 6, 2024 ఆదివారం. ఈ రోజు నక్షత్రం విశాఖ రాత్రి 10:01 వరకు ఉంటుంది. ఈ రోజున అమ్మవారికి పూజ చేసుకోవడానికి శుభ సమయాలు ఉదయం 5:06 నుంచి మధ్యాహ్నం 12:35 లోపల శుభ సమయం ఉందండి. అలాగే సాయంకాల పూజా సమయాలు సాయంత్రం 6 గంటల తర్వాత పూజను అనేది ప్రారంభించుకోవచ్చు. ఈ రోజున మహాలక్ష్మి అమ్మవారికి పూర్ణాలు, క్షీరాన్నం, పానకం, వడపప్పుని నైవేద్యంగా సమర్పించాలి. కూష్మాండాదేవికి చిల్లు లేని అల్లం గారెల్ని నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఈ రోజున అమ్మవారికి గులాబీ రంగు చీరని ధరింపచేయాలి. ఈ రోజున అమ్మవారిని తెల్ల కలువ పూలతో కానీ సంపెంగ పువ్వులతో కానీ సన్నజాజులతో కానీ తామర పువ్వులతో కానీ అమ్మవారిని పూజించుకోవాలి. ఈ రోజున చదవలసిన స్తోత్రాలు శ్రీ సూక్తము, లక్ష్మీ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. అలాగే ఈ రోజున అమ్మవారి మూలమంత్రమైన శ్రీం హ్రీం ఐం మహాలక్ష్మి నమః అని ఈ మూలమంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు
పారాయణ చేయండి. ఈరోజు నిషిద్ధ ఆహారము ఉల్లిపాయ. చేయవలసిన దానాలు సద్బ్రాహ్మణునికి దక్షిణ తాంబూలాన్ని ఇవ్వాలి. ఈ రోజున పూజ చేయడం వల్ల కలిగే ఫలితము అఖండ సౌభాగ్యము, అష్టైశ్వర్య ధనప్రాప్తి కలుగుతాయి. నవరాత్రి 5వ రోజు. ఈ రోజున తిథి ఆశ్వయుజ శుద్ధ పంచమి తిథి. ప్రారంభం అక్టోబర్ 7, 2024 సోమవారం ఉదయం 5:57 ప్రారంభమై 8 అక్టోబర్ 2024 మంగళవారం ఉదయం 6:55 వరకు పంచమి తిథి అయితే ఉంటుందండి. ఈ రోజున విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు, శ్రీ మహాచండీదేవిగాను, శ్రీశైల భ్రమరాంబికాదేవి స్కందమాతగాను భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ అక్టోబర్ 7, 2024 సోమవారం. ఈ రోజు నక్షత్రము అనురాధ. రాత్రి 11:45 వరకు ఉంటుంది. ఈ రోజున అమ్మవారికి పూజ చేసుకోవడానికి శుభ సమయాలు ఉదయం 5:55 నుంచి ఉదయం 7:30 లోపల శుభ సమయం ఉంది. ఆ సమయంలో కుదరని వారు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపల శుభ సమయం ఉందండి. ఆ సమయంలో అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఈ రోజున మహాచండీదేవికి పులిహోర, బెల్లం పరమాన్నము, వడపప్పు, బెల్లం చలిమిడిని నైవేద్యంగా సమర్పించాలి. స్కందమాతకి దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున అమ్మవారికి పసుపు రంగు లేదా బంగారు వర్ణం రంగు చీరని ధరింపచేయాలి. ఈ రోజున అమ్మవారిని పసుపు రంగు పువ్వులతో పూజించాలి. చదవలసిన స్తోత్రాలు శ్రీ మహాచండీ స్తోత్రము, శ్రీ మంగళచండికా స్తోత్రాన్ని, అలాగే చండీ అష్టోత్రాన్ని పఠించాలి. అలాగే అమ్మవారి మూలమంత్రాన్ని మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. మీకు వీలైనన్ని సార్లు పారాయణ చేయండి. ఈరోజు నిషిద్ధ ఆహారము ఏకభుక్తం ఉంటే మంచిది. అలాగే ఈరోజు చేయవలసిన దానము బ్రాహ్మణులకు స్వయం పాకాన్ని లేదా దక్షిణ తాంబూలాన్ని సమర్పించాలి. ఈ రోజును పూజించడం వల్ల కలిగే ఫలితము శత్రుభయం తొలగిపోయి కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది. నవరాత్రి 6వ రోజు. ఈ రోజున తిథి ఆశ్వయుజ శుద్ధ షష్ఠి తిథి. ప్రారంభం 8 అక్టోబర్ 2024 మంగళవారం ఉదయం 6:56 ప్రారంభమై అక్టోబర్ 9, 2024 బుధవారం ఉదయం 7:21 వరకు షష్ఠి తిథి అయితే ఉంటుంది. ఈ రోజున విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. అలాగే శ్రీశైల భ్రమరాంబికాదేవి కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. నవరాత్రి 6వ రోజున పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ అక్టోబర్ 8, 2024 మంగళవారం రోజున. ఈ రోజు నక్షత్రం జ్యేష్ఠ. రాత్రి 12:55 వరకు ఉంటుంది. తదుపరి మూల. ఈ రోజున అమ్మవారికి పూజ చేసుకోవడానికి శుభ సమయాలు ఉదయం 7:16 నుంచి ఉదయం 8:17 లోపల. ఆ సమయంలో కుదరని వారు ఉదయం 9:05 నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపల పూజ అనేది చేసుకోవచ్చు. సాయంకాల పూజా సమయాలు సాయంత్రం 4:52 నుంచి సాయంత్రం 6:28 లోపల అమ్మవారిని పూజించుకోవచ్చు. ఈ రోజున సరస్వతి దేవికి పాయసము, అన్నం పరమాన్నము, దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి. కాత్యాయని దేవికి కేసరి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఈ రోజున అమ్మవారికి తెలుపు రంగు చీరని ధరింపచేయాలి. అలాగే ఈ రోజున అమ్మవారిని తెలుపు రంగు పువ్వులతో లేదా మారేడు దళాలతో అమ్మవారిని పూజించుకోవాలి. ఈ రోజు చదవలసిన స్తోత్రాలు సరస్వతీదేవి ద్వాదశ నామాలు, అలాగే సరస్వతీదేవి అష్టోత్తరాన్ని పఠించాలి. అమ్మవారి మూల మంత్రం మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఈ మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు పారాయణ చేయండి. ఈ రోజు నిషిద్ధ ఆహారము పులుపు పదార్థాలని తినకూడదు. చేయవలసిన దానము ఈ రోజున పేదవారికి పుస్తకాలను, పెన్నులను దానంగా ఇవ్వాలి. ఈ రోజున పూజ చేయటం వల్ల కలిగే ఫలితము విద్యాప్రాప్తి కలుగుతుంది. నవరాత్రి 7వ రోజు. ఈ రోజున తిథి ఆశ్వయుజ శుద్ధ సప్తమి తిథి 9 అక్టోబర్ 2024 బుధవారం ఉదయం 7:22 ప్రారంభమై 10 అక్టోబర్ 2024 గురువారం ఉదయం 7:16 వరకు సప్తమి తిథి అయితే ఉంటుందండి. ఈ రోజున విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగాను, శ్రీశైల భ్రమరాంబికాదేవి కాళరాత్రిదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ అక్టోబర్ 9, 2024 బుధవారం. నక్షత్రము మూల. రాత్రి 1:40 వరకు ఉంటుంది. ఈ రోజున అమ్మవారికి పూజ చేసుకున్న శుభ సమయాలు ఉదయం 5:06 నుంచి ఉదయం 9:10 లోపల. ఆ సమయంలో కుదరని వారు ఉదయం 10:50 నుంచి ఉదయం 11:23 లోపల శుభ సమయం ఉంది. సాయంకాల పూజా సమయాలు 4:52 నుంచి సాయంత్రం 6:28
నిమిషాల లోపల శుభ సమయం ఉంది. ఆ సమయంలో అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. లలితా త్రిపుర సుందరి దేవికి ఈ రోజున దద్దోజనాన్ని, బెల్లం పరమాన్నాన్ని, పెసర బూరెల్ని నైవేద్యంగా సమర్పించాలి. కాళరాత్రి దేవికి శాఖాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఈ రోజున అమ్మవారికి బంగారు రంగు చీరని ధరింపచేయాలి. ఈ రోజున అమ్మవారిని ఎర్రని పువ్వులతో పూజించాలి. ఈ రోజు చదవలసిన స్తోత్రాలు లలితా సహస్రనామాలు, లలితా అష్టోత్తరాన్ని పఠిస్తూ శ్రీచక్రానికి కుంకుమతో పూజ అనేది చేసుకోవాలి. అలాగే అమ్మవారి మూలమంత్రాన్ని మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నానండి. వీలైనన్ని సార్లు మీకు పారాయణ చేయండి. అలాగే ఈ రోజు నిషిద్ధ ఆహారము, ఉసిరి, చేయవలసిన దానము అమ్మవారి లలితా సహస్రనామ పుస్తకాలను దానం చేస్తే చాలా మంచిదండి. అలాగే ఈ రోజున పూజ చేయడం వల్ల కలిగే ఫలితము అఖండ కీర్తి, సకల ఐశ్వర్యము సిద్ధిస్తుంది. నవరాత్రి 8వ రోజు. ఈ రోజున తిథి ఆశ్వేజ శుద్ధ అష్టమి తిథి ప్రారంభం 10 అక్టోబర్ 2024 గురువారం ఉదయం 7:17 ప్రారంభమై 11 అక్టోబర్ 2024 శుక్రవారం ఉదయం 6:43 వరకు అష్టమి తిథి అయితే ఉంటుంది. ఈ రోజున విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ దుర్గాదేవి గాను, శ్రీశైల భ్రమరాంబికాదేవి మహాగౌరీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. నవరాత్రి 8వ రోజున పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ అక్టోబర్ 10, 2024 గురువారం. ఈ రోజు నక్షత్రము పూర్వాషాఢ రాత్రి 1:48 వరకు ఉంటుంది. ఈ రోజున అమ్మవారికి పూజ చేసుకోవడానికి శుభ సమయాలు ఉదయం 5:06 నుంచి ఉదయం 9:48 లోపలండి. ఆ సమయంలో వీలు కాని వారు ఉదయం 10:36 నుంచి ఉదయం 11:19 లోపల శుభ సమయం ఉంది. సాయంకాల పూజా సమయాలు సాయంత్రం 4:52 నుంచి సాయంత్రం 6:28 లోపల అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ రోజున దుర్గాదేవికి పులగం, కదంబం, పులిహోరని నైవేద్యంగా సమర్పించాలి. మహాగౌరీదేవికి చక్ర పొంగల్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున అమ్మవారికి ఎరుపు రంగు చీరని ధరింపచేయాలి. అలాగే అమ్మవారిని ఎరుపు రంగు పువ్వులతో కానీ ఎర్రని అక్షంతలతో కానీ పూజించాలి. ఈ రోజు చదవని స్తోత్రాలు దుర్గా సహస్రనామము, దుర్గా స్తోత్రాలు, దుర్గా సూక్తము, లలితా సహస్రనామాలని పారాయణ చేయాలి. అమ్మవారి మూలమంత్రాన్ని మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నానండి. మీకు వీలైన సార్లు పారాయణ చేయండి. ఈ రోజు నిషిద్ధ ఆహారము ఏవైనా సరే మీకు ఇష్టమైన వస్తువుల్ని విసర్జించాలి. చేయవలసిన దానము ఎర్రని చీరను తాంబూలంలో పెట్టి ముత్తైదులకు దానంగా ఇవ్వాలి. పూజ చేయడం వల్ల ఈ రోజున కలిగే ఫలితము శత్రువుపై విజయం కలుగుతుంది. అలాగే దుష్ట శక్తుల పీడ అనేది తొలగిపోతుంది. నవరాత్రి 9వ రోజు. ఈ రోజున తిథి ఆశ్వేజ శుద్ధ నవమి తిథి ప్రారంభం 11 అక్టోబర్ 2024 శుక్రవారం ఉదయం 6:44 ప్రారంభమై 12 అక్టోబర్ 2024 శనివారం తెల్లవారుజామున 4:23 వరకు నవమి తిథి అయితే ఉంటుందండి. ఈ రోజున విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినిగా, శ్రీశైల భ్రమరాంబికాదేవి సిద్ధిదాత్రిగా భక్తులకు దర్శనమిస్తారు. నవరాత్రి 9వ రోజున పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ 11 అక్టోబర్ 2024 శుక్రవారం. ఈ రోజు నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 1:35 వరకు ఉంటుంది. ఈ రోజున పూజా సమయాలు ఉదయం 5:06 నుంచి ఉదయం 8:15 లోపల. ఆ సమయంలో కుదిరిన వారు ఉదయం 9:03 నుంచి ఉదయం 9:43 లోపల. సాయంకాల పూజా సమయాలు సాయంత్రం 4:52 నుంచి సాయంత్రం 6:28 లోపల అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ రోజున మహిషాసుర మర్దిని అమ్మవారికి చింతపండు పులిహోరని, గారెలు, పానకము, వడపప్పుని నైవేద్యంగా సమర్పించాలి. సిద్ధిదాత్రి దేవికి పాయసాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఈ రోజున అమ్మవారికి కాఫీ పొడి రంగు లేదా ముక్కు పొడి రంగుని లేదా లేత ఎరుపు రంగు చీరని గాని అమ్మవారిని ధరింప చేయాలి. ఈ రోజున అమ్మవారిని నల్ల కలువు పువ్వులతో కానీ సువాసన భరితమైన పువ్వులతో కానీ అమ్మవారిని అర్చించాలి. ఈరోజు చదవలసిన స్తోత్రాలు చండీ సప్తసతి, ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయాలి. అలాగే అమ్మవారి మూలమంత్రాన్ని మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నానండి. మీకు వీలైనన్ని సార్లు పారాయణ చేయండి. ఈ రోజు నిషిద్ధము ఏకభుక్తం చేయాలి. చేయవలసిన దానాలు బ్రాహ్మణునికి స్వయం పాకం ఇవ్వాలి. పూజ చేయడం వల్ల కలిగే ఫలితము ధైర్యము, విజయము సిద్ధిస్తుంది. దేవి శరన్నవరాత్రిలో ఆఖరి రోజు 10వ రోజు. ఈ రోజున విజయదశమి పండుగని మనము జరుపుకుంటాము. ఈ రోజున తిథి ఆశ్వేజ శుద్ధ దశమి తిథి ప్రారంభం 12 అక్టోబర్ 2024 శనివారం ఉదయం తెల్లవారుజామున 4:24 ప్రారంభమై 12 అక్టోబర్ 2024 శనివారం రాత్రి తెల్లవారుజామున 4:42 వరకు అయితే దశమి తిథి అయితే ఉంటుందండి. ఈ రోజున విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి గాను, శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారు ఈ రోజున నిజరూప దర్శనాన్ని అయితే ఇస్తారండి. ఆశ్వేజ శుద్ధ దశమి విజయదశమిని నిర్వహించుకోవాల్సిన తేదీ
తేదీ 12 అక్టోబర్ 2024 శనివారం. ఈ రోజు నక్షత్రం శ్రవణ, రాత్రి 12:53 వరకు ఉంటుంది. ఈ రోజున పూజ చేసుకోవడానికి శుభ సమయాలు ఉదయం 7:30 నుంచి ఉదయం 9 లోపల. ఆ సమయంలో వీలు కాని వారు ఉదయం 10:31 నుంచి మధ్యాహ్నము 12 గంటల సమయంలో అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ రోజున అమ్మవారికి శాఖాన్నము మరియు మహానైవేద్యాన్ని నివేదన చేయాలండి. ఈ రోజున అమ్మవారికి ఆకుపచ్చ రంగు చీరని ధరింప చేయాలి. అలాగే ఈ రోజున అమ్మవారిని ఎర్రని పువ్వులతో కానీ కుంకుమతో కానీ పూజించాలి. చదవలసిన స్తోత్రాలు సప్తసతీ స్తోత్రము, లలిత సహస్రనామాలని పారాయణ చేయాలి. అలాగే అమ్మవారి మూలమంత్రాన్ని మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నానండి. మీకు వీలైన సార్లు పారాయణ చేయండి. ఈ రోజున నిషిద్ధ ఆహారము, గుమ్మడికాయ, చేయవలసిన దానాలు, పూలమాలను ముత్తైదువులకు దానంగా ఇవ్వాలి. ఈ రోజున పూజ చేయడం వల్ల కలిగే ఫలితము శక్తి, సౌభాగ్యం చేకూరుతుంది. ఇహపర ముక్తి అనేది లభిస్తుంది. ఇక ఈ రోజుతోటి దేవీ శరన్నవరాత్రులు అనేవి ముగుస్తాయి. ఈ రోజు పూజ పూర్తయిన తరువాత పూజాపీఠం మరియు కలశాన్ని కదిలించవచ్చండి. అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పవచ్చు. అలాగే శుక్రవారం, నవరాత్రులు శుక్రవారం, మంగళవారం కానీ వస్తే రాహుకాల సమయంలో నిమ్మకాయ దీపాన్ని పెడితే అమ్మవారి ఆలయంలో చాలా మంచిదండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. 2024 సంవత్సరంలో దేవీ శరన్నవరాత్రుల గురించి పూర్తి సమాచారం అనేది మీకు తెలియజేశాను కదండి. వీడియోను పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్స్లో తెలియచేయండి. అలాగే రాబోయే రోజుల్లో ఈ నవరాత్రులకు సంబంధించి ఏ రోజున ఏ అలంకారం వేస్తారో అమ్మవారికి, ఆ అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలని, శ్లోకాలని, నైవేద్యాలన్నింటినీ కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి. కాబట్టి అవి మిస్ అవ్వకుండా మీ ముందుకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే ఒక లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మరికొంతమంది తెలియచేయాలనుకుంటే మరో నలుగురికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మికపరమైన విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. శ్రీమాత్రే నమః. స్వస్తి.